మన ఊటీ న్యూస్ కి స్వాగతం. నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర వలె ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని మన్యం ప్రజల ఎలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరులో కొలువై ఉన్న శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా ప్రకటించింది. రాష్ట్ర గిరిజన జాతరగా ప్రకటించడమే కాకుండా నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరపున అక్షరాల ₹1 కోటి ఇస్తున్నారు. విషయానికొస్తే ప్రభుత్వం నుంచి వస్తున్న ₹1 కోటి ఖర్చులు బహిర్గతం కావడం లేదు. అదే సమయంలో ఉత్సవ కమిటీ కూడా ఏనాడు ప్రభుత్వం తరపున ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు అని చెప్పిన సందర్భమూ లేదు. ఇదే రాష్ట్ర గిరిజన జాతర సందర్భంగా ఉత్సవాల దీపాలంకరణ నిర్వాహకుల చెల్లింపుల్లో ట్రెజరీ అధికారులు సస్పెన్షన్ కూడా అయ్యారు. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో ప్రతి ఏడాది అభివృద్ధి కార్యక్రమాలపై ఉత్సవాల 3 రోజులు స్టాల్స్, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాటు చేసేవారు. కాలక్రమంలో రాష్ట్ర గిరిజన జాతరగా పాడేరు మోదుకొండమ్మ ఉత్సవాల ఆవిర్భావం జరిగిన తర్వాత భక్తులకు 3 రోజులు మధ్యాహ్నం పులిహోర ప్యాకెట్లు పంపిణీ ప్రారంభించారు. అదేవిధంగా వివిధ ఆదివాసీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలను పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర గిరిజన జాతరగా ఏర్పడ్డాక 2 సంవత్సరాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రభుత్వం తరపున ఐటీడీఏ ప్రకటనలు ఇవ్వడం జరిగింది. తరువాత అధికారులు విఐపి జాతరగా మార్చేశారు అనేది బహిరంగ రహస్యం. పాడేరు మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు అంటే స్థానిక భక్తులతో పాటుగా సుదూర ప్రాంతాల్లో ఉండే బంధువులు, గతంలో ఈ ప్రాంతంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు విధిగా పాడేరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతానికొస్తే సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సంగతి దేవుడెరుగు. పాడేరులో నివాసం ఉంటున్న వారు కూడా తమ ఇండ్లకు వెళ్లాలంటే ఆంక్షలు వర్తిస్తున్నాయి. కూయి కూయిమని సైరన్ పోలీసులకు తప్ప ఇతర అధికారులకు, సామాన్యులు అందరికీ ఏ ఆంక్షలు వర్తిస్తున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలు కొలువు తీర్చడం, అనుపు ఉత్సవంలో పోలీస్ సిబ్బంది, రోప్ పార్టీ భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా బూటు కాళ్లతో తొక్కేయడం, నెట్టేయడం భద్రత పేరుతో జరుగుతోంది. ఇకపోతే గిరిజన జాతర పేరుతో ₹1 కోటి ప్రభుత్వం ఇస్తుంది కదా, మరి ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు అనేది బహిర్గతం చేయాల్సి ఉందా లేదా అనేది పెద్దలకే వదిలేద్దాం. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం పాడేరులో పలు ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. నాటి నుండి నేటి వరకు అవే ట్యాంకులు వినియోగిస్తున్నారా, లేక ప్రతి ఏడాది కొత్త ట్యాంకులు కొనుగోలు చేస్తున్నారా? 3 రోజులు తాత్కాలిక టాయిలెట్లకు ఎంత వెచ్చిస్తున్నారు? కొమ్ము నృత్యాలు, దింసా నృత్యాల పరిస్థితి ఏమిటి అనేది గౌరవ పెద్దలు ఒక ప్రకటన విడుదల చేస్తారని ఆశిద్దాం. లేదు చింతపల్లి, అరకు, జి మాడుగుల, హుకుంపేట తదితర మండలాల పరిస్థితి వేరు, పాడేరు పరిస్థితి వేరు. ఇది వేరే ప్రాంతం, అందుకే అక్కడ లేని నిబంధనలు ఇక్కడ అంటారా? అప్పుడు విఐపి జాతర జమానాలోకి గిరిజన జాతర వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.